హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. దేశ ప్రజలందరికీ కూడా ఒక బిగ్ అలర్ట్ అని చెప్పాలి. రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో ఒక మీటింగ్లో చాలా కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇది సూచనలు కాదు, హెచ్చరిక అని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాలను ముందే ఆయన చేస్తానని పాటిస్తానని చెబుతూనే మనల్ని కూడా పాటించండి అని చెప్పి హెచ్చరించారు అని చెప్పాలి. గోల్డ్కి సంబంధించి కావచ్చు, బంగారం కొనుగోలు, మనకి ఎంత పిచ్చో బంగారం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒక సంవత్సరం పాటు బంగారం కొనకపోతే మన కొంపలేమి కూలిపోవు, మన ఇళ్ళేమి అయిపోవు, మన జీవితాలు ఏమీ అయిపోవు అని చెప్పి ఆయన స్మూత్గా చెప్పినటువంటి పరిస్థితి. పెట్రోల్ కూడా ఎక్కడ పడితే అక్కడికి ఏవో ఇష్టం వచ్చినట్టు నైట్ రైడ్లు లేదంటే లాంగ్ డ్రైవ్లు వెళ్ళకుండా అవసరాన్ని బట్టే బయటికి వెళ్ళండి, వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి హెచ్చరించారు. దీని మీద కొంతమంది కుహానా మేధావులు ఉంటారు కదా, ముందు ఆయన పాటించమని చెప్పండి, ఆయన చేసి చూపించమని చెప్పండి, పక్క వాళ్ళకి నీతులు చెప్పడం కాదు అని చెప్పి కొంతమంది చాలా విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఆయన ఒక్కడే మాట్లాడాడంటే గతంలో కూడా చాలామంది మాట్లాడారు. అక్కడ ఇందిరాగాంధీ గారి నుంచి చిదంబరం గారి నుంచి పివి నరసింహరావు గారి వరకు కూడా కొంతమంది ఇలాంటి సూచనలు గతంలో కూడా అనేక సార్లు చేసినటువంటి ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పేటువంటి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఏవైతే అప్పుడు చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన ముందే సిద్ధంగా ఉండి ప్రజలను ముందే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటు ఇంకొక బిగ్ అలర్ట్ కూడా ఉందన్నాను కదా, అది కూడా చెప్తాను. ముఖ్యంగా ఆయన సెక్యూరిటీకి సంబంధించి మనందరికీ తెలుసు, ప్రధానమంత్రి సెక్యూరిటీ ఏ రేంజ్లో ఉంటుందో, కాన్వాయ్ ఏ రేంజ్లో ఉంటుందో, ఎక్కడికి వెళ్ళినా సరే భారీ సెక్యూరిటీతో ఆయన అంతా కూడా కాన్వాయ్ అంతా కూడా దాదాపు 20 నుంచి 30 కార్ల వరకు ఆయన సెక్యూరిటీకి సంబంధించే ఉంటాయి. ఇప్పుడు ఆయన దానిని సగానికి సగం తగ్గించుకోవాలి అని చెప్పి ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఎస్పీజీకి సంబంధించి ఆయన సూచన చేశారు. ఇప్పటికే సగానికి సగం తగ్గిపోయాయి. దానికి ఆధారం ఇదిగోండి, చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రధానమంత్రి కాన్వాయ్ ఇది. ప్రధానమంత్రి కాన్వాయ్లో 2 వెహికల్స్ ఉన్నాయి. అంటే ఆయన ఎంత తగ్గించుకున్నారో చూశారుగా. అలాగే ఆయనతో పాటు దీన్ని నమ్మేవాళ్ళు, దీన్ని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది దీన్ని పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి దాని మీద మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టు జస్టిస్ ఆయన సైకిల్ మీద ఆయన కోర్టుకి వెళ్ళటం అనేది కూడా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. అంటే ఇది సూచనగా తీసుకోవాలి, ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా, ఏ నాయకుడైనా ప్రజల మంచి కోరే ఇలాంటి సందేశాలు సూచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటివి పెట్రోలు, బంగారం, నూనె, ఇతరితర కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని మనం ఆపుకోగలిగితే, మన స్వదేశీ వస్తువుల్ని మనం ఎక్కువగా వాడకంలోకి తేగలిగితే మనకి మంచిది, రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉండదు అని ముందుగా హెచ్చరించారు. దానికి సంబంధించి ఇంకొక కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఆయన అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా మనకైతే సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. పెట్రోల్ బంకులకి సంబంధించి ఎక్కువగా అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కుట్టెచ్చేసుకుని ఎంజాయ్ చేస్తూ అక్కడికి టూర్లకి ఇంకో చోటికి వెళుతూ ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ని వృధా చేస్తున్నారు. ఒక కీలకమైనటువంటి మిగతా దేశాల్లో అన్ని చోట్ల కూడా ఇదే విపత్తులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మన భారతదేశంలో ఇప్పటివరకు పెట్రోల్ రేటు పెంచలేదు. ఎందుకంటే చాలా క్లియర్గా మనల్ని జాగ్రత్తగా కాపాడుకొస్తున్నారు. ఆయనకు ఉండేటువంటి సాన్నిహిత్యంతో, మన దేశానికి ఉండేటువంటి సన్నిహిత సంబంధాలతో ఆయన మన దేశానికి సంబంధించినటువంటి ఏవైతే తెచ్చుకోవాలో అవన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఎందుకంటే మనకు తెలుసు, ఎక్కడో 2 దేశాలు యుద్ధం చేసుకుంటుంటే అన్ని దేశాలకి ఇంపాక్ట్ పడింది. మన ఒక్క దేశం మీదే కాదు, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ మీద కొంతమంది సంకలు గుద్దుకున్నారు. అక్కడ 40 రూపాయలు ఉంది, ఇక్కడ 100 రూపాయలు ఉంది అని చెప్పి. ఇప్పుడు అక్కడ 200-300 రూపాయలు పెట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మన దగ్గర 5 ఏళ్ల నుంచి, దాదాపు 4-5 ఏళ్ల నుంచి పెట్రోల్ రేటు పెంచకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులోనే రాబోయేటువంటి మరింత అంటే క్షీణించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్రోల్కి సంబంధించి, గోల్డ్కి సంబంధించి మన ఆర్థికంగా కొంచెం డల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని సూచనలు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు దీన్ని గమనించి జాగ్రత్తలు వహిస్తే మంచిది.
పెట్రోల్ అంటే బైక్ వాడకుండా మనకి మెట్రో కానీ ఇంకొకటి కానీ బస్సు కానీ ఇంకొకటి కానీ అవైలబుల్ ఉంటే దానిని ఎక్కువగా వాడితే మంచిది అనేటువంటిది అక్కడ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు కొట్టించేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఒక రూల్ కూడా తీసుకురాబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదేంటంటే 2 వీలర్కి 2 లీటర్లు 1 లీటరు రోజుకి, అలాగే 4 వీలర్కి ఇంత అనేటువంటి ఒక లిమిట్ కూడా పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పెట్రోల్ బంకులు ఆదివారం పూట పెట్రోల్ బంకులకి కంప్లీట్గా సెలవిచ్చేటువంటి ఆలోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో దీని మీద మనం జాగ్రత్త పడితే అలాంటి పరిస్థితుల వరకు కూడా తెచ్చుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే పెట్రోల్ రేట్లు పెరగవచ్చు అని చెప్పి పెట్రోలియం శాఖ మంత్రి కూడా ఒక సూచన, హెచ్చరిక అనే దాంట్లో మనం తీసుకుంటే మంచిది. నూనె కూడా వస్తువులు కూడా ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువుల్ని మనం తగ్గించుకుని నూనె ఎక్కువగా వాడేటువంటి దేశాల్లో మన భారతదేశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానిని మనం తగ్గించుకుంటే అంటే పాపులేషన్ పరంగా కావచ్చు, ఇంకో మామూలుగా కూరల్లో కూడా ఇంకొక దాంట్లో కూడా మనం భారీగా ఎక్కువగా నూనెని వాడతాం, తగ్గించుకుంటే చాలా మంచిది అనేది చాలా క్లియర్గా చెప్పారు. బంగారం లేకపోతే కొంపలే మునిగిపోవు కదా అని నేను ఇందాక అన్నాను కదా, అది కూడా మన దానివల్ల ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మీరు అకౌంట్లో వేసుకుని ఇంకొక చోట పెట్టుకుని మన భూమి మీద పెట్టుకున్నా పర్లేదు, కానీ అనవసరమైనటువంటి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి బంగారాన్ని కొనుగోలు చేసి మీరు ఇబ్బంది పడద్దు, దేశాన్ని ఇబ్బంది పెడద్దు, అనవసరంగా మనం సంక్షోభాన్ని తెచ్చుకోవద్దు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా పరిస్థితులు అయితే మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్త వహించి మనం అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు ఇంకొకటి చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అనేటువంటిది కనిపిస్తున్నాయి. లేదా ఇంకా మనల్ని ఎవడో బాగు చేయలేడు అంతే.